అధికారంలోకి వస్తాం, ఓడిపోతాం. ఎప్పుడు కూడా అధికారం అంటే ప్రజలకి సేవ చేసే అవకాశంగా భావించాలి. అధికారం అంటే ఒక బాధ్యతగా భావించాలి. కానీ 5 సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్ళి ఒక వర్గం ఒక ప్రాంతం అనే మాట లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టే ఈరోజు స్పష్టమైనటువంటి మెజారిటీతో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఫలితాలు ఎప్పుడు మనం చూడలేదు. ఈ ఫలితాలు వచ్చాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు పరిపాలన చూసే వచ్చాయని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంఘటితంగా పనిచేయడం ఈ ఫలితాలకు ఒక మంచి అవకాశం జరిగింది. ఎక్కడ కూడా తనతర భేదాలు లేకుండా తెలుగుదేశంకి ఇచ్చామని వాళ్ళు హట్ అవ్వడం కానీ, వాళ్ళకి ఇచ్చామని తెలుగుదేశం హట్ అవ్వడం కానీ, ఈ రెండింటికి ఇచ్చామని బీజేపీ హట్ అవ్వడం కానీ ఎక్కడ జరగకుండా 1-2 రోజులు ఇబ్బంది ఉన్నా సరే అందరూ సంఘటితంగా ఈ 3 పార్టీలు కలిసి పనిచేయడం వల్లే ఈరోజు ఈ విజయం లభించింది. ఈ స్థాయిలో మెజార్టీలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మా మీద చాలా బాధ్యత పెరిగింది. రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయింది, ఆర్థికంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు. అయినప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తి, అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా తీసుకొని మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాం. ప్రజలు ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాపై ఉంచారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా స్పష్టమైనటువంటి రామరాజ్యాన్ని, ఒక స్పష్టమైనటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని తెలియచేస్తూ ఈరోజు గెలిపించినటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేతులెత్తి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. రేపు వెళ్తే తెలుస్తుంది. టెంటేటివ్గా 9th అనుకుంటున్నారు. రేపు మా అధ్యక్షుల వారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. 3 పార్టీలతో కలిసి చేయాలి కాబట్టి 1-2 రోజులు మీకు వెల్లడిస్తాను. అంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు అందరం బిజీలో ఉన్నాం. ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. అందరం ఇప్పటి వరకు ఇంకా ఈ కౌంటింగ్ సెంటర్లోనే ఉన్నాం. ఇంకొకరికొకరు మాట్లాడుకోలేదు. ఉదయం ఫలితాలు వచ్చినప్పుడు అధ్యక్షుల వారు మేము మాట్లాడుకున్నాం తప్ప ఇంకా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు అన్నీ చెప్తాం. సీక్రెట్ ఏమీ ఉండదు. అందరికీ కూర్చోబెట్టి అన్ని రకాలుగా చేస్తాం. నేను ఈరోజు సర్వేలు చెప్పాయి, ఈరోజు ప్రొడక్షన్ ఇచ్చారు. 2 సంవత్సరాల ముందే ఒకసారి కాదు, నా ప్రతి మీటింగ్లో కూడా 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు డే 1 నుంచి కూడా చెప్పారు. నా మీద ఏదో అధ్యక్షుడిగా ఏదో చెప్పేస్తున్నారు అనుకోవచ్చు, కానీ నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ప్రజల నాడి తెలిసినటువంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఓట్లేయాలి? ఏ వర్గం నీకు సంతోషం? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి? ఆ విషయం మనం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలో కూడా చూసాం. కాబట్టి నేను ఆ టార్గెట్ పెట్టుకొని నేను చెప్పాను. దేవుడి దయ వల్ల ఈరోజు నేను అనుకున్నట్టుగా 160 స్థానాలు రావడం, ఆ సమయంలో ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే వరాలు వేరే, సంక్షేమ పథకాలు వేరే, ఈరోజు జరిగిన ఎన్నిక వేరే. ఈసారి ప్రతి ఒక్కరు కూడా అయ్యయ్యో రాష్ట్రం ఈ విధంగా తగలబడిపోయింది,
రాష్ట్రంలో అన్ని వర్గాల ఎప్పుడు స్వాతంత్ర భారతం వచ్చిన తర్వాత భారతదేశంలో దళితుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద దమనకాండ చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు చూడలేదు. అన్ని వర్గాలు, మహిళలకి పట్టబగులు మానభంగాలు, సీఎం ఇంటి పక్కనే మానభంగాలు, దేవుళ్ళ మీద దాడులు, దేవుడు శిరస్సులు కట్ చేసే ఒకటి కాదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక టార్గెట్, రాష్ట్రాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని అందరూ వేశారు. కాబట్టి సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ ఏవి చూడలేదు. ఈసారి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఇంకొక మార్గం లేదు. ఈ దుర్మార్గుల్ని సాగనంపాలి. సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు తెస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదని ఒక ధ్యేయంతోనే ఓట్లేశారు తప్ప హామీలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, ఏవి ఎలక్షన్లో పనిచేయాలి.